ఈ ప్రభుదినంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మనం గత ప్రభుదినంలో రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనుషులకి పరిశుద్ధాత్మను అనుగ్రహించబడితే యేసుక్రీస్తుని ఎరగవలసిన రీతిలో ఎరుగుతారు అనేది మనం సందేశంగా తీసుకున్నాం. యేసుక్రీస్తు రోల్ అంటే ఆయన భూమి మీదకి రాకముందు ఉన్న విధానం వేరు, భూమి మీదకి వచ్చిన అప్పుడు ఉన్న విధానం వేరు, భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఉన్న విధానం వేరు. మూడు వ్యత్యాసాలు మీరు గమనించాలి. నాలుగోది యుగములు అంతమైన తర్వాత ఉండే విధానం వేరు. ఆయన క్యారెక్టర్లో ఈ 4 టైప్స్ని గుర్తించవలసిన వారే ఉన్నారు. ఏదో మనకు బైబిల్ దొరికిందిలే, మన దాని గురించి అవగాహన లేకుండా నోటికి వచ్చిన కోతలు కూసుకుంటే బైబిల్ ఒప్పుకోదు. నువ్వు బైబిల్ని సాటిస్ఫాక్షన్ అనేది చేయలేవు. కాబట్టి ఆయన భూమి మీదకి రాకముందు, భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత యుగం అంతం తర్వాత ఎలా ఉన్నాడు అనేది దాన్ని గుర్తించాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆయన భూమి మీదకి వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన రోల్ 2 టైప్స్. నెంబర్ 1 రాజు, నెంబర్ 2 ప్రధాన యాజకుడు. రాజుగా ఏలుబడి చేస్తాడు సంఘాన్ని, ప్రధాన యాజకుడుగా దేవుని పక్షాను ప్రజల పక్షాను నిలబడి పనిచేస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. రాజుగా ఏలుబడిని గురించి పోయిన ప్రభుదినంలో మాట్లాడుకున్నాం. రాజుగా ఆయనకి నమస్కరిస్తాం, ఎందుకంటే దేవుని కుమారుడు కాబట్టి, దేవుడు తన ఏలుబడిని ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకు నమస్కరిస్తాము. ఆయన దేవుని సింహాసనం కుడిపార్శ్వాన్ని కూర్చొని ఏలుబడి చేస్తాడు. కానీ ప్రధాన యాజకుడుగా దేవుని సింహాసనంలో కూర్చోడు. అది నేను గుర్తుపెట్టుకోవాలి. దేవుని సింహాసనం రిచ్నెస్ దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చోడు. ప్రధాన యాజకుడుగా లేచి నిలబడి పనిచేస్తాడు. అది వ్యత్యాసం గమనించాలా. ఈ 2 విషయాలు క్లారిటీ తెలియకపోతే నీకు క్రీస్తు రోలు ఎరగనవాడవుతావు. నీకు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ అనుకుంటావు, కానీ అది ఎన్నటికీ జరగడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనుషులు ఆరాధన అంటే ఏంటో, మ్రొక్కటం అంటే ఏందో తెలియదు. మ్రొక్కటం ఆరాధన కాదు, మ్రొక్కటం ఆరాధన కాదు. ఆరాధనని స్పెసిఫిక్గా చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. మ్రొక్కటం అయితే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది మ్రొక్కారు, ఆయన కాళ్ళ మీద పడ్డారు. శిష్యులు కూడా ఆయనకు మ్రొక్కిరు కానీ అని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మృతులోంచి లేకపోతే శిష్యులు కూడా ఆయనకు మ్రొక్కిరు కానీ. మ్రొక్కటం వేరు, ఆరాధన వేరు, 2 వ్యత్యాసాలు మీరు గమనించాలా. కాబట్టి మ్రొక్కటానికి ఆరాధనకి ఒకే వాడినా ఆరాధన వేరు, మ్రొక్కటం వేరు. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా మొక్కుతారు. ఆయన మన పక్షాన విన్నపం చేయ ప్రధాన యాజకుడిగా మొక్కుతారు, అంతేగాని ఆరాధించరు. కానీ మనుషులకి ఏంటంటే ఆరాధన అనే దాని మీద ఒక క్లారిటీ రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు పిక్చర్ రోల్, ఆయన పాత్ర రావాలి. రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చొని ఏలుబడి చేస్తాడు సంఘం పైన. గుర్తుపెట్టుకోవాలి. సంఘాన్ని ఏలుబడి చేసే కార్యం అది పెద్ద, ఒక మాట చెప్పంటే ఒక 5-6 ఎపిసోడ్లు చెబితే కానీ 6వ ఎపిసోడ్లు ఏలుబడి గురించి వస్తుంది. మీకు సింపుల్గా బ్రీఫ్గా చెప్పా పోయిన ప్రభుదినం. నెక్స్ట్ ఏ సింహాసనం కుడివైపున కూర్చొని ఏలుబడి చేశాడో ఆ సింహాసనం కుడివైపున నిలబడి యాజకత్వం చేస్తాడు. ఈ 2 డిఫరెన్సులు ఎరగవలసిన వారే ఉన్నాం. రాచరికం ముందా, యాజకత్వం ముందంటే యాజకత్వమే ముందు, రాచరికం ముందు కాదు. యాజకత్వం అనేది దేవుని ఆలయంలో చేసేది. దేవుడు ఉంటాడు, దేవుని ఆలయంలో యాజకత్వం చేయబడుతుంది. గుర్తుపెట్టుకోవాలా.
కాబట్టి దేవుని ఆలయంలో యాజకత్వం ఎప్పుడు ప్రారంభమైంది? పితరుల యుగంలో ప్రారంభమైందా? పితరుల యుగంలో ప్రారంభం కాలేదు. పితరుల యుగంలో ప్రారంభమైనట్టు ఈ గ్రంథం ఎక్కడ చెప్పలేదు. యాజకత్వం చేయటానికి చట్టం ఉంది. చట్టం లేకుండా యాజకత్వం లేదు, గుర్తుపెట్టుకోవాలి. చట్టం లేకుండా యాజకత్వం లేదు. కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యాంగ చట్టం అనుగ్రహించినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక మందిరముగాను, ఆ మందిరంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలముగాను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయాల్సింది ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసింది ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కూడా అహరోను సంతతిలోంచి ఏర్పరచబడాలి అని చెప్పాడు అనమాట. కాబట్టి ఇది మత సంబంధమైన కార్యక్రమం. యాజకత్వం అనేది మత సంబంధమైన కార్యక్రమం. కానీ ఈ మత సంబంధమైన కార్యక్రమం జరగకముందే దేవునికి ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన మెల్కీసెదెకు. కానీ మందిరం ఎక్కడుందో చెప్పలా. మందిరం ఎక్కడుందో చెప్పలా. నువ్వు చెప్పకుండా, బైబిల్ గ్రంథంలో చెప్పకుండా ఊహించుకున్నావంటే అపవాదికి నువ్వు చోటిస్తున్నట్టు లెక్క. చెప్పిన దాన్ని వివరించడం నీ బాధ్యత. కానీ నేను ఎక్స్ట్రాడినరీకి వెళ్తాను అనుకుంటే ఎక్స్ట్రాడినరీ వెళ్తానికి నీ గ్రంథం ఒప్పుకోదు. నెక్స్ట్ నువ్వు ఏదైనా ఒక విషయాన్ని సాటిస్ఫై చేయాలంటే గ్రంథంలో తీసి మాట్లాడాలి. కాబట్టి మెల్కీసెదెకు యాజకుడు ఉన్నాడు. మెల్కీసెదెకు యాజకత్వంలో ఆయన వంశావళి గురించి పెద్దగా చెప్పలా. ఆయన వంశావళి గురించి చెప్పలా. కానీ అహరోను యాజకత్వం వంశావళి గురించి చెప్పాడు. లేవి వంశావళి నుంచి రావాలా. లేవి వంశావళిలో కూడా ఫలానా ఆయన సంతానంలో ఉన్న అహరోను సంబంధించిన సంతానం నుంచి ప్రధాన యాజకత్వం రావాలా. కాబట్టి ఆ బాధ్యతని మోషేకు అప్పచెప్పాడు. కాబట్టి వాళ్ళు ఒక మందిరం ఏర్పరచుకున్నప్పుడు ఈ మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి, గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్లేస్, ఒక నిర్ణయించేదాకా, ఒక స్థలం వచ్చేదాకా వాళ్ళు ఎక్కడైతే మందిరం ఏర్పాటు అంటే టెంట్ ఎక్కడైతే వేస్తారో, బిగినింగ్లో టెంట్ వేసేవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు ఐగుప్తు నుంచి కానాన్ చేరేలోపు ఆ టెంట్ ఎక్కడేస్తారో అక్కడ దేవుని ప్రసన్నత వస్తుంది. ఇంకెక్కడికి రాదు ప్రసన్నత. చివరికి యెరూషలేములో దేవాలయం కట్టినప్పుడు దేవుని ప్రసన్నత అక్కడికి వస్తుంది. కాబట్టి నలుమూలల అంటే ప్రపంచంలో ఎక్కడ ఇశ్రాయేల్ ఉన్నా యెరూషలేము దేవాలయంకి వచ్చి ఆరాధిస్తేనే ఆరాధన అవుతుంది. ఆరాధన నువ్వు ఎక్కడ పడితే, సమాజ మందిరాలు అనేక ఉన్నాయి. సమాజ మందిరంలో సెనగోగులు ఉంటాయి. 10 మంది దాటితే 10 మంది ఉంటే సమాజ మందిరాలు పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రసన్నతను చోటు చేసుకుంటే ఏడాదికి 3 మార్లు యెరూషలేము దేవుని గురించి దేవుని ఆరాధించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిశిలువ మరణం వరకు ఈ యొక్క దేవాలయంలో ఆరాధన కార్యక్రమం జరిగేది. ఈ ఆరాధన కార్యక్రమంలో యేసుక్రీస్తు కూడా తండ్రి దేవుని ఆరాధించాడు. అది గొప్పతనం ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆరాధించలేదు అనుకోండి, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు పాపం చేసినోడు అవుతాడు. కాబట్టి జ్యూస్ లాస్ అనుకున్నాం కదా, కౌంటింగ్ వేసి కొంతమంది 3600 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఏ ఒక్క ఆజ్ఞ మీదనా కూడా యేసుక్రీస్తు పాపం చేసినోడు అవుతాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఎగ్నెస్ట్ లభిస్తుంది దానికి. ఇదిగో ఆయన ఆరాధించలేదు, ఇశ్రాయేల్ కూడా ఆరాధించాలని చెప్పాడు కదా, కాబట్టి ఆయన ఆరాధించలేదు కాబట్టి అని కౌంటింగ్ వస్తుంది. కాబట్టి మనం గ్రంథాన్ని చూసేటప్పుడు, ప్రధాన యాజకత్వం చూసేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ క్లోజ్ అయింది చూడాలా. ప్రధాన యాజకత్వం అనేది అహరోను సంతతి నుంచి వచ్చింది. అది ఇశ్రాయేల్ మత చట్టం. మొదటి నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయంలో ఆరాధన జరిగేది. అది మత చట్టంగా జరిగేది. ఇప్పుడు మత చట్టంగా ఆరాధన కార్యక్రమం చేస్తే దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో నిర్గమకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం చూడండి. మరియు నాకు యాజకత్వం చేయుటకై, యాజకులు ప్రారంభమవుతుంది. యాజకులు ప్రారంభం గురించి మాట్లాడాడు. నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహూను, ఎలియాజరును, ఈతామారును
ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము అదనమాట. కాబట్టి అహరోను సంబంధించిన 4 కుమారుల్ని అహరోన్ని ప్రతిష్ఠించాడు. అహరోను సంతతి నుంచి ప్రధాన యాజకత్వం రావాలా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి యాజకత్వం చేస్తారు. యాజకత్వం చేయటానికి 28 అధ్యాయము అంతా చదవను, కొన్ని చెబుతాను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకో. 29 వచ్చినట్టు నిర్గమకాండం 28. అట్లు అహరోను పరిశుద్ధ స్థలం వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధమైన పతాకంలో ఇశ్రాయేలు పేడను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా పరిపాలి. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తూమీము అని వాటిని ఉంచవాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మును ఉన్నట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మును ఇశ్రాయేలు న్యాయ విధానము నిత్యం భరించు. మరి ఏపోదు నిలువుటంగిని కేవలం నీలిదారంతో కుట్టవాలి. దాని నడుము ఒకరు చెప్పుకుంటూ వచ్చి 35 వచ్చిన చెప్తాను చూడండి. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకోను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలముకు ప్రవేశించినప్పుడు అతడు చావకున్నట్లు దాని ధ్వని వినబడవలను. కాబట్టి ఆయనకు 1 గంట ఉంటుంది, తాడు ఒకటి కడతారు, లోపలికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఈ బెల్స్ మోగుతూ ఉంటాయి. ఈయన లోనకి వెళ్ళి చేసేదాకా ఈ బెల్స్ మోగుతూనే ఉంటాయి. బెల్స్ ఆగిపోయినాయి అంటే ఆయన చచ్చిపోయిన అర్థం అనమాట. లోనకి వెళ్ళి ఆయన తీసుకురాకూడదు, లోనకి వెళ్ళి ఆ అతి పరిస్థితులు తీసుకురాకూడదు. ఆయనకు ఒక తాడు కడతారు, ఆ తాడును లాగుతా వెళ్ళాలి. అది సచ్చినోడిని లాగటానికి ఏర్పాటు చేయబడిన తాడు. ముందుగా ప్రికాషన్స్ ఏంటంటే సచ్చిన వాడిని లాగటానికి ఏర్పాటు చేయబడింది. కాబట్టి అహరోను అతి పరిస్థితుల్లోకి వెళ్ళే భాగ్యం ఉంది, కానీ ఇశ్రాయేలు 4 కుమారులు ఆ భాగ్యం ఇంకా రాలా. వాస్తవానికి అహరోను సంతతిలో ఎవరు పెద్ద కుమారుడు ఆయన ప్రధాన యాజకుడు ఛాన్స్ ఉంటుంది. అయితే నాదాబు అబీహులు ఆ ఛాన్స్ను పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయనప్పుడు వాళ్ళు చనిపోయారు. అహరోనుకి 4 సంతానం, అందరిలో నాదాబు అబీహులు ఎందుకు చనిపోయారు గ్రంథంలో చెప్పింది. లేవియాకాండం 10వ అధ్యాయము ఇలాగుంది. మొదటి నుంచి అంతం చూడండి. అహరోను కుమారులు నాదాబు అబీహులు తమ ధూపవర్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా. కాబట్టి ధూపం వేయడానికి ఒక అగ్ని నియమించాడు. ఆ అగ్నిని తీసుకొని ధూపం మీదకి వెళ్ళాలా, ఎట్టబడితే ఎట్టకూడదు. కానీ చెప్పింది చేయకుండా వేరొక అగ్నిని తీసుకొని ధూపం వేయడానికి వెళ్ళారు. స్పాట్లో సరిపోయారు. మీరు నా పరిశుద్ధ సన్మానించలేదు అన్నాడు. కాబట్టి నాదాబు పెద్ద కుమారుడు, అహరోను తర్వాత ప్రధాన యాజకుడు అవ్వాలా. కానీ నాదాబు చనిపోయాడు కాబట్టి, ఆ తర్వాత 2వ కుమారుడు చనిపోయాడు కాబట్టి 3వ కుమారుడిని ఎలియాజరు అహరోను బదులు ప్రధాన యాజకుడు అయ్యాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 25 వచ్చిన. నీవు అహరోను అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రము తీసి అతని కుమారుడిని ఎలియాజరు తొడిగించుము. అహరోను తన పితలతో చేర్చబడి అక్కడ చనిపోవును అదనమాట. కాబట్టి అహరోనికి ప్రధాన యాజకుడు డ్రెస్ ఉంటుంది. అహరోనికి ప్రధాన యాజకుడు డ్రెస్ ఉంటుంది కాబట్టి ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా. కాబట్టి యాజకులు ఉంటారు, ప్రధాన యాజకుడు ఉంటాడు. మీకు అనేక సార్లు చెప్పా, ప్రధాన యాజకుడు యొక్క ప్రత్యేకత గురించి చాలాసార్లు చెప్పా. మనకి చిత్తూరు తిరుపతిలో ఒక దేవాలయం ఉంది, దాంట్లో ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ మహిమ తీసుకొచ్చి మిగతా యాజకుల మీద చల్లుతాడు, తల మీద పెడతాడు. కాబట్టి ప్రధాన యాజకుడు పోస్ట్ పోలేదు అంటే ఆ స్థలంలోకి వెళ్ళవలసిన ఆయన మాత్రమే, ఆయన వచ్చి తీస్తేనే ఆ ప్రసన్నత వస్తుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, మానవ లోకంలో దేవుడు నీ కంటికి కనపడే విధంగా గ్రంథం ఏది రాశారో ఆ శిష్టాన్ని జరుగుతున్న వ్యక్తులు కూడా చూపించిపెట్టాడు. కాబట్టి ప్రధాన యాజకుడు ప్రధాన అర్చకుడు ఉంటాడు. ప్రధాన అర్చకుడు
అసలు ప్రధాన అర్చకుడు తల మీద చెయ్యి పెడితే దేవుడు చెయ్యి పెట్టినట్లు లెక్క, అది గుర్తుపెట్టుకోవాలా. అది ప్రధాన అర్చకుడు పోస్ట్ పోలియో. ప్రధాన అర్చకుడు ఏం చేస్తాడంటే, అంటే ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన నుండి ప్రజల పాపాలని స్వీకరించి, వాళ్ళ విన్నపాలను స్వీకరించి, దాన్ని తీసుకెళ్ళి దేవునికి వివరించి, దేవుని పక్షాన ఉన్న ఆశీర్వాదాలు ప్రజలకి ఇస్తాడు. ఇది ప్రధాన యాజకుడు చేసే పని. ప్రధాన యాజకుడు పని ఉందో మీకు తెలియాలా ముందు. ఫస్ట్ పాయింట్. మొదటి పనిలో 2 పోస్ట్ పోలీలు ఉంటే ప్రభువు యేసుక్రీస్తు గుర్తుపెట్టుకోవాలి సంఘం మీద. నెంబర్ 1 ఏలుబడి, నెంబర్ 2 యాజకత్వం. దేవుని ఇంటి పని ఏలుబడి ఉంటుంది, దేవుని ఇంట్లో యాజకత్వం ఉంటుంది. ఇంట్లో యాజకత్వం, ఆ 2 మనం తెలుసుకోవాలా. ఏలుబడి కింద దేవుని కుడిపార్శ్వాన కూర్చొని నిలబడి చేస్తాడు, యాజకత్వం కింద నిలబడి నుంచొని పనిచేస్తాడు. ఇది విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే 2 పోస్ట్ పోల్ చేసే ప్రభువు యేసుక్రీస్తు ఎలాగ ఉంటాడనేది నువ్వు గుర్తించాలి. ఫస్ట్ పాయింట్. యాజకుడిగా ఆయన నుంచుంటే మరి దేవుడు ఎవరు ఉంటారు ఆరాధించబడటానికి? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నావా? యాజకుడిగా ఉంటే, ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఉంటే, మరి ఈ ఇన్నపాలు ఆయన తీసుకుని, ఆయన కుర్చీలో కూర్చొని ఆయనే ఆరాధన తీసుకుని ఆయనే చెప్తానికి ఇదేమన్నా సినిమా యాక్టింగ్ అనుకున్నారా? కాబట్టి ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. కాబట్టి క్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడుగాను రాజుగాను ఉన్నాడు. 2 పోస్ట్ పోలీలు ఉన్నాడు. ఇంకా ఆయన ఆ పోస్ట్ పోల్ ఇంకా తప్పించబడాలంటే క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు దాని నుంచి తొలగిపోతాడు. కాబట్టి ఇప్పుడు ప్రధాన యాజకత్వం చేస్తున్నప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నావు? ప్రధాన యాజకుడిని ఆరాధిస్తున్నావో దేవుని ఆరాధిస్తున్నావు? అసలు ఆ సెన్స్ మనకి మా కలవట్ల. ఒక మాట చెప్పండి, తరిచి గ్రంథం తిరగదిప్పి మనం చూడాల్సిన బాధ్యతలో ఉంటాం నిత్యత్వానికి. మొక్కటం వేరు, ఆరాధించటం వేరు. మొక్కటం అయితే ప్రభువు యేసుక్రీస్తుకి చాలా మంది మొక్కారు. మీరు అడగవచ్చు నన్ను, సార్ జ్ఞానులు యేసుప్రభుని పూజించారు కదా. ఎస్, పూజించారు, తప్పులేదు దాంట్లో. కానీ వాళ్ళకి చట్టం తెలియదు. వాళ్ళ చట్టంలోని జనులు కాదు, గుర్తుపెట్టుకోవాలా. చట్టంలోని జనులు, తెలియని జనులు ఏదేం చేయొచ్చు. అర్థమైందా? నిన్న ఒక చోటకి వెళ్తే ఒక నా స్టూడెంట్ కాళ్ళ మీద పడ్డాడు. వాడు చట్టం పరిగెత్తా పక్కకి, రే తప్పురాని. అతను ఒక మంచి పొజిషన్లో పెద్ద పాస్టర్ అంట, కొన్ని ఆయన కింద ఎంతోమంది ఉన్నారంట. వాడి పని మీద చూడటానికి వెళ్తే టక్మ అంటే వాడు చట్టం తెలియదు. మనుషుల కాళ్ళ మీద పడాలా లేదని చట్టం లేదు. మనుషుల కాళ్ళ మీద క్రైస్తవులు ఎవడు పడ్డావు? నువ్వు ప్రభువు కాళ్ళ మీద పడతావు కానీ మనుషుల కాళ్ళ మీద పడ్డావు. నేను నీ పక్షాన్ని విన్నవించాను, నువ్వు వేడుకుంటావు అంటే అదనమాట. అంటే ఏంటంటే మనుషులు ఏం చేస్తారంటే ఆలోచనని పక్కతో పట్టించుకొని ఏదో నడుపుతూ ఉంటున్నారు తప్ప సమాచారం ఖచ్చితమైన తెలియలా. కాబట్టి రాజుగా ఏలుబడి చేయడానికి గత ప్రభుత్వం చూసాము. ప్రధాన యాజకుడిగా చేయడానికి ఏం కార్యక్రమం ఉందో చూడాలి. ప్రధాన యాజకుడు పాత్ర ఏందో మనం చూడాలా. నీ ప్రధాన యాజకుడు పాత్ర అని తెలిస్తే క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఏం చేస్తాడో నీకు తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీకు ఈ సమాచారం అంతా ఇంటికెళ్ళి చదువుకోండి. నేను పొద్దాకు చెబితే మీరు బైబిల్ చదువుతాం కాదు. ఇంటికి వెళ్ళి మనసు కలిగిన వాళ్ళు కూర్చొని బైబిల్లో ఏముందో తెలుసుకోవాలా. హెబ్రీయులకు రాసిన బట్టి 5వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంటుంది. ప్రధాన యాజకుడు పాత్ర ఎలా ఉంటుంది చూడండి. రెండు కార్యక్రమాలు చేస్తాడు ప్రధాన యాజకుడు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు. అది ఫస్ట్ పాయింట్. కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుంచి ఏర్పరచబడినవాడు. అంటే అహరోను సంతతిలో భౌతికమైన దేవాలయంలో ప్రధాన యాజకత్వం చేయడానికి అహరోను సంతతుల నుంచి ఏర్పరచబడిన వాడవుతాడు. ఇది భౌతికమైన దేవాలయంలో చేసే కార్యక్రమం. భౌతికమైన దేవాలయంలో ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే మానవుల పాపాలు పరిహరింపడానికి
ప్రజల పక్షంగా ఏం చేస్తాడంటే రిప్రజెంటేటివ్ చేస్తాడు. అది ప్రధాన యాజకుడు చేసే పని. కాబట్టి ఈ భౌతికమైన దేవాలయంలో ప్రధాన యాజకుడు ఎవరు ఉండాలా? అహరోన్ సంతతికి సంబంధించిన ఉండాలా. కాబట్టి అహరోన్ని ఎవరు పిలిచాడు? దేవుడు పిలిచాడు. మోషే, మీ అన్నయ్య అహరోన్ ఇలా పిలు, మీ అన్నని యాజకుడిగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు మందిరంలో సేవ చేయని ప్రధాన యాజకుడు, అతి పరిశుద్ధాలను అర్హుడు అని చెప్పాడు. కాబట్టి ఆయన సంతానం నుంచి వచ్చిన ఎలియాజర్ పెద్ద కుమారుడు ఇలా ఉంటుంది ఎవరు. అంతేగాని నలుగురు సంతానంలో కడుగుటోడికి ఆ బాధ్యత కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చనిపోతేనే వస్తుంది. కాబట్టి ఫస్ట్ పని ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ప్రధాన యాజకుడు పోస్ట్ పోలియో తెలియాలి. ఏమనంటే పాపముల కొరకు మనుషుల నుండి ఏర్పడుతుంటే పాపముల కొరకు అర్పణను బొల్లు అర్పించుటకు, అదనమాట. అర్పణలు బొల్లు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఏడాదికి ఒక మారు దేవుని సముఖానికి ప్రజల పక్షంగా తీసుకెళ్ళి, అయా ఇశ్రాయేల్ జాతి కొరకు ప్రార్థన చేస్తాడు. అయా పాపాలను పరిహరించు, మా స్థాయి ఇదే, నువ్వు చెప్పిన ప్రకారంగా ఎడ్లి యొక్క మేకల యొక్క రక్తంతో వచ్చాను అంటే తండ్రిగాని రక్తం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఫస్ట్ పాయింట్ మీద చూద్దాం. 9:7 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే, ఒక్కడే అంటే వాళ్ళు ఉండరు. దాని అర్థం ఒక్కడే అంటే నో సెకండ్. తనతో అసిస్టెంట్ ఉండడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తానికి. ఆయన కూడా బిక్కుమంటే వెళ్తాడు. రెప్పపాటును కూడా చూడకూడదు. అది అతి పరిశుద్ధ ఊరక అక్కడ ఉన్న యాజకులు ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందని అట్ట తుంగి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, రెప్పపాటును లేచిపోతాడు. గుర్తుపెట్టుకోవాల్సిన రెప్పపాటున దేవుని అతి పరిశుద్ధంలో కెరూబులు ఉంటారు. 360 degrees వాచ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలా, 360 degrees రౌండ్ షేప్. నువ్వు ఎక్కడ ఆ 360 degrees తన కన్నులతో అటు తగిలిపో కట్టయిపోతావు అంతే. రెప్పపాటును కూడా చూడకూడదు. అందువలన ఒక్కడే అంటే ఇంకొకరికి ఆ ఛాన్స్ ఉన్నదని అర్థం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటిలే మనం చెప్పుకుంటూ పోయిద్దిలే, మనం ఒక ఉంది కదా గ్రంథం అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సంభాషణ ఎలా ఉండిద్దో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎరిగిన వారే ఉండాలి. రెప్పపాటున మనం కనుక చూస్తే మనం ఆటోమేటిక్గా దేవుని సొమ్ము కొంచెం కొట్టివేయబడతాం. కాబట్టి ఎవరూ దాన్ని చూడకూడదు అని దేవుడు నిర్ణయించాడు. ఒక్కడే వెళ్ళి ఏం చేస్తాడంటే ప్రజల పాపాల నిమిత్తం ఏం చేస్తాడంటే వేడుకుంటాడు. ఆయన ఏం చేస్తాడో కూడా ఎవరు చూడకూడదు. సంఖ్యాకాండం 4 20 ఉంటుంది. సంఖ్యాకాండం 4:20 వారు చావుకున్నట్లు పరిచిత స్థలంలో రెప్పపాటు సేపైన చూచుటకు లోపల రాకూడదు. రెప్ప ఎంతసేపు ఉంటుంది చూస్తానికి? కట్టక్కని కొడతాం. రెప్పపాటును చూస్తాను కూడా రాకూడదు. గుర్తుపెట్టుకోవాలా, రెప్పపాటును కూడా చూడకూడదు. కాబట్టి ఏడాదికి ఒక్క మారే ప్రధాన యాజకుడు ఒక్కడే ఏం చేస్తాడంటే, మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రిక నేను 9:7 వచ్చా. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండో గుడాలను ప్రవేశించును. ఎందుకు ప్రవేశిస్తారని చెబుతున్నాను. ఆ రక్తము తన అజ్ఞాన కృత్యముల కొరకు అతను అర్పించును. అది కాబట్టి ఈ కార్యక్రమం చేసేది ప్రధాన యాజకుడు. రెండో పని హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రధాన యాజకుడు చేసి రెండో పని ఏందో మనం చూద్దాం. రెండో పని హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయము మళ్ళీ మొదటి వచనానికి వస్తాం చూడండి. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణను బలులను అర్పించుటకు, అది ప్రజల పక్షాన దేవుని విషయమైన కారణం జరిగించుటకు మనుషుల నిమిత్తం నియమను. అది దేవుని విషయం కార్యాలు ఉంటాయి కొన్ని. కాబట్టి ఎప్పుడైతే అర్పించిన దేవుని విషయం కార్యాలు అంటాడు. సరే ఎంత మొటికి ఓకే అని దేవుడు ప్రధాన యాజకుడి ద్వారా మాట్లాడతాడు. చెప్పుపో అని అంటాడు. కాబట్టి ప్రజల పక్షాన వెళ్ళి విన్నపాలు ఇచ్చుకొని దేవుని పక్షాన వరాలు తీసుకొని ప్రజలకు ఇచ్చేవాడు ప్రధాన యాజకుడు. ఇది పోస్ట్ పోలియో.
ఈ పోస్ట్ పోలియో ప్రభుని యేసుక్రీస్తు ఏర్పరచబడ్డాడు. గుర్తుపెట్టుకోవాల్సినది, ఇది భౌతికమైన దేవాలయంలో చేసే కార్యక్రమం అయితే, ఇది ఆత్మ సంబంధంగా దేవుని ఆలయంలో క్రీస్తు చేసే పని. ప్రధాన యాజకత్వం, దేవుని ఆలయంలో ప్రధాన యాజకత్వం చేస్తున్న క్రీస్తు ఎట్లా ఆరాధించబడతాడు? ఎప్పుడైనా మనం మనసు పెట్టి ఆలోచించామా? అసలు ఆయన వచ్చింది ఏలుబడి చేయడానికి, యాజకత్వం చేయడానికి. కాబట్టి ఆయన ఏలుబడి చేయాలంటే ముందు యాజకత్వం చేయాలా. యాజకత్వం చేయకుండా ఏలుబడి చేయడానికి కుదరదు. ఆయన యాజకత్వం ఫస్ట్, తర్వాత ఏలుబడి వస్తుంది. కాబట్టి యాజకత్వం చేయడానికి ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు సందేశం క్లారిటీగా ఇవ్వబడింది, ఎందుకు వచ్చాడు అనే దాని గురించి. హెబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5:1 ఏం చెప్పాడో 2:17 కూడా చెప్పాడు. లేకపోతే పైనుంచి చదువుతాను, 14 చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు అంటే ఇశ్రాయేలు రక్తమాంసాలు కలిగేవారినైనా ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటం, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యంకు లోబడిని విడిపించుటకు ఆయన కూడా అంటే యేసుక్రీస్తు కూడా రక్తమాంసాలు పాలుపడాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రం దేవతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు. కావున ఫస్ట్ పాయింట్ చదువుతాడు, కావున ప్రజల పాపముల పరిహారం కలుగు చేయుటకై, అదనమాట. కాబట్టి ప్రజల పాపాలు కలుగు చేయడానికి ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని భౌతికమైన దేవాలయంలోకి వెళ్ళాడు. కాబట్టి ప్రజల పాపాలను కలుగు చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన అహరోను దేవుని దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాలి, మీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉన్న నిబంధన ఎవరైతే చేసుకున్నాడో. కాబట్టి ఆయన దగ్గరికి, అయ్యా మా పాపాలు పరిహరించని ప్రధాన యాజకుడిగా ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవుని వేడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు భౌతికమైన దేవాలయంలో చేసిన కార్యక్రమం చెల్లిద్దా? చల్లదు. ఇది భౌతికమైన దేవాలయం చేయడానికి క్రీస్తు అర్హుడు కాదు. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలో భౌతికమైన దేవాలయం అడుగు పెడితే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసినవాడు అవుతాడు. అగ్నిస్ట్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రం ప్రకారంగా అతను పాపం చేసినవాడు అవుతాడు. అతను కూడా అపరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దాంట్లో ప్రవేశిస్తానికి ఆయనకు అర్హత లేదు. ఆరాధించడానికి వెళ్తాడు కానీ దేవాలయంలోకి వెళ్ళి అర్హత లేదు ఆయనకి. గుర్తుపెట్టుకోవాలి, లోపల పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అర్హత లేదు ఆయనకి. నేను దేవుని కుమారుడు కదా, నేను సృష్టి చేసి తండ్రి దేవునితో పాటు సృష్టి చేసినాడు కదా, నేను వెళ్ళి అని అంటానికి లేదు. చట్టం ప్రకారం నడవాలా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాటి ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు నడవాలి. అందువల్ల భౌతికమైన దేవాలయంలో ఆయన ప్రవేశిస్తాను అర్హత లేదు. కాబట్టి ఆయన వచ్చిన కార్యక్రమం ఏంటి? ప్రజల పాపాల పరిహారం కలుగుటకై, ఫస్ట్ పాయింట్. కాబట్టి భౌతికమైన దేవాలయంలో ప్రధాన యాజకుడు దేనికి ఉన్నాడు? ప్రజల పాపాలు పలుగుటకై ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని వెళ్ళేవాడు. రెండో కార్యక్రమం చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 2:17 మధ్య అవుతుంది చూడండి. కావున ప్రజల పాపాలు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యక్రమం నమ్మకంగా ప్రధాన యాజకుడు నిమిత్తం, అదన్నమాట. దేవుని సంబంధమైన కార్యక్రమాలకి నమ్మకం కలిగిన వాడు ప్రధాన యాజకుడు ఉన్న నిమిత్తం భూమి మీదకి వచ్చాడు. రెండో పోస్ట్ పోలియో. కాబట్టి దేవుని సంబంధ కార్యక్రమం చేస్తే ప్రధాన యాజకుడు నేనేం చెబుతుంటే, యేసుప్రభువా నీకు తెలియదు, యేసుప్రభువా నువ్వు మర్చిపోయావు, మేము ఆరాధిస్తాం అని అన్నావు అనుకో, అంతకంటే వెరితనం ఏం లేదు. నేను నీకు చెప్పానా ఆరాధించమని అడిగాడు కదా. ఇప్పుడు నేను నీకు చెప్పానా? ప్రధాన యాజకుడు పోస్ట్ అంటే నీకు తెలియకుండా నువ్వు నన్ను ఆరాధించావా అని అనుకో, సిగ్గుపడాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, తలదించుకోవాల్సి వచ్చింది. గ్రంథం భౌతికమైన దేవాలయంలో ఎలాగ ఉంచిందో ఆత్మ సంబంధమైన దేవులు అంటే క్రైస్తవులు. గుర్తుపెట్టుకో, భౌతికమైన ఇశ్రాయేల్ దేవాలయం ఎలాగుందో ఆత్మ సంబంధం దేవుని ఇశ్రాయేల్ ఉండదు క్రైస్తవులు. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది చూసుకోండి. దేవుని ఇశ్రాయేల్ దేవుని ఆరాధించడానికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. భౌతికమైన ఇశ్రాయేల్ నిలబడి చేయడానికి రాజులు ఎలాగ ఉన్నాడు, అలాగనే దేవుని ఇశ్రాయేల్ పిలువబడి ఇశ్రాయేల్ నిలబడి చేయడానికి ఒక రాజు ఉన్నాడు మనకి, క్రీస్తు. అది రెండు పోస్ట్ పోలియోలు ఉన్నాయి. కాబట్టి ప్రధాన యాజకుడుగా వచ్చిన ఆయన అహరోను కనుక ఎలాగ అతి పరిశుద్ధంలోకి వెళ్ళాడు,
అలాగని ఈయన అతి పరిశుద్ధం ఇక్కడ వెళ్ళకుండా దేవుని సుముఖానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాలా. ప్రజల పాపాలు పరిహరించడానికి, ఇదిగో ప్రజల పాపాలు పరిహరించడానికి కల్ముషం లేని రక్తం ప్రజల పక్షానగా నేను మరణించాను, ఇదిగో నా రక్తం తీసుకొచ్చాను వెళ్ళాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం నుండి ఇలాగ ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన పక్షంగా తన రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు బట్టి ఇట్టి బలులు వలన శుద్ధి చేయబడి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడి ఉండి, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తాకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ అది అనమాట. హస్తాకృతం అంటే ఇది యెరూషలేము దేవాలయం మనుషులు కట్టింది, సొలొమోను రాజు కట్టింది. ఇలాంటి దేవాలయం క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖం కనబడి పరలోకమందు ప్రవేశించను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధతలను ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయం తను తాను అర్పించుకొని ప్రవేశింపలేదు. అట్లయిన యెడల జగత్తు పునాది వేయబడి మొదలుకొని ఆయన అనేక పర్యాయం చంపడవచ్చును. అయితే ఆయన యుగంలో సమాప్తిని బలిగా అర్పించుకోవడం పాప నివారణ చేయడానికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. కాబట్టి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తనది కాని రక్తం తీసుకొని దేవుని సమ్ముఖానికి వెళ్తాడు భౌతికమైన దేవాలయంలో. కానీ క్రీస్తు అలాగే లేదు. ప్రజల పాపాన్ని పరిహరించడానికి తాను పెట్టిన ప్రాణాన్ని తీసుకొని దేవునికి అర్పించాడు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడికి వచ్చి తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తాకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధి కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారం ద్వారా మేకల యొక్క కోడ్ల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడి చల్లినట్లు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచడం నిత్యుడు ఆత్మ. డివినిటీలో థర్డ్ పర్సన్ నిత్యుడు ఆత్మ అంటే అగ్రిమెంట్ సైన్ రాసుకునేటప్పుడు తండ్రి అయిన దేవుడు అగ్రిమెంట్ సైన్లో నువ్వు మానవ జాతి కొరకు మరణించాలన్నప్పుడు అగ్రిమెంట్ సైన్ నేను మరణిస్తాను క్రీస్తు రాసినప్పుడు దానికి మీడియేటింగ్ చేసిన ఆయన సాక్షి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోవాలా. ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? తన రక్తం తీసుకెళ్ళి నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకుని క్రీస్తు యేసు రక్తం అన్నాడు. గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధాత్మ మీడియేటింగ్ చేసి నిత్యుగా ఆత్మ ద్వారా అంటే ఏంటి? అప్పుడు తండ్రికి కుమారుడు ఇస్తే మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? కాబట్టి నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము అన్నాడు. గుర్తుపెట్టుకోవాలా. అయా ప్రధాన యాజకుడు వచ్చాడు ప్రజల పక్షాన. మనం అగ్రిమెంట్ సైన్లో రాసుకున్నాం కదా మానవ జాతి కొరకు మరణించాలని. కాబట్టి మరణించిన ఆయన ప్రాణం ఇదిగో అని మీడియేటింగ్ చేసి నిత్య ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకున్నా అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడనే పోస్ట్ పోలీలు ఎవరున్నారు? ప్రధాన యాజకుడైన పోస్ట్ పోలీలు ఎవరున్నారు? ప్రధాన యాజకుడైన పోస్ట్ పోలీ క్రీస్తు అన్నాడు. దేవుడనే పోస్టులో దేవుడు ఉన్నాడు నిబంధన చేసుకున్న ఆయన. కాబట్టి మొదటి నిబంధనలో ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు, అది అహరోను సంతతి ఉంటుంది. రెండో నిబంధనలో మత సంబంధమైనది కాదు, మత సంబంధమైనది కాదు. రెండో నిబంధన దేవుని ఇశ్రాయేలు మత సంబంధం కాదు. క్రైస్తవులు ఆయా మతాన్ని కులాన్ని విడిచి క్రీస్తు రక్తం పెట్టి కొనబడి కడగబడిన జనులు, ఇలాంటి వారికి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఉంటాడు. ఎవడకు పడితే వాడు ప్రధాన యాజకత్వం చేయడానికి లేదు. కాబట్టి ప్రధాన యాజకుడు నీ ప్రధాన యాజకుడు ఎవరు నీకు తెలిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెబుతాడు, నీ ప్రధాన యాజకుడు క్రీస్తు అని చెబుతాడు. కాబట్టి గ్రంథం ఏం చెప్పిందో మనం జాగ్రత్తగా చూడవలసిన నిత్యుడు ఆత్మ ద్వారా అది తను తను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తం నిర్జీవ క్రియలు జీవంగా దేవుని సేవించుటకు, అది సేవించుట దేవుని కలిసి జీవము గల దేవుణ్ణి ఆరాధించే భాగ్యము మానవ జాతికి క్రీస్తు యేసును దొరికింది. కాబట్టి క్రీస్తు యేసు ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుడుగా దేవుని సమ్ముఖంలో నుంచుంటాడు, కూర్చోడు. గుర్తుపెట్టుకోవాలా. ప్రధాన యాజకుడుగా నిల్చుంటాడు, రాజుగా కూర్చుంటాడు. రెండు వ్యత్యాసాన్ని గమనించాలా. నుంచోడానికి కూర్చోవడం రెండు వ్యత్యాసాలు ఉంటాయి. ప్రధాన యాజకుడు దేవుని సమ్ముఖంలో నుంచుంటాడు,
మీరు ఎక్కడైనా చూడండి దేవాలయాల్లోకి వెళ్ళి, కనీసం సెన్స్. ప్రధాన యాజకుడు కూర్చోడు, దేవుడు ఉంటే దేవునికి ఏదో నుంచుంటాడు, భక్తులు ఇస్తూ ఉంటే తీసుకుని వెళ్ళి ఏదో చేసి ఇది తీసుకొని ఆడవాడు పెట్టి నీకు ఒకటి ఎత్తాడు. ఇది ప్రధాన యాజకుడు చేసే పని. ఎప్పుడైనా ఆలోచించావా? నుంచొని చేసే కార్యక్రమం ప్రధాన యాజకుడిది, కూర్చొని చేసే పని రాజుది. కాబట్టి రాజుగా సంఘం మీద ఏలుబడి చేస్తానికి క్రీస్తు ప్రభువుగా ఏలుబడి చేస్తాడు, ప్రధాన యాజకుడిగా నుంచొని చేస్తాడు. ఎప్పుడైనా మనం అసలు ఆలోచించామా? గ్రంథంలో ఆలోచించాం. మనం ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఆలోచన వచ్చింది, కానీ ఆత్మ సంబంధంగా జీవించకపోతే ఏమొచ్చింది ఆలోచన? బైబిల్ గ్రంథం మొత్తం మీద ప్రభువైన యేసుక్రీస్తు ఏ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉంటుంది. అయితే మరి అయ్యా దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అన్ని చోట్ల ఉంది కదా, మరి రాజుగా చెప్పా కానీ ప్రధాన యాజకుడు చెప్పలేదంటాను. దేవుడు ఆ విషయాన్ని తీసేయకుండా ప్రధాన యాజకుడికి కూడా ఆయన చేసిన పని చెప్పాడు. ఒకే ఒక చోట ప్రధాన యాజకుడు నుంచొని చేస్తాడు. ఆయన ప్రధాన యాజకుడు నుంచొని చేసిన పోస్ట్ ఒకటి ఉంది. మొట్టమొదటి హస్తసాక్షి స్టెఫెన్, గుర్తుపెట్టుకోవాలా. స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపడతాడు. కాబట్టి స్టెఫెన్ ఆత్మ చేర్చుకునేటప్పుడు ప్రధాన యాజకుడిగా రిప్రజెంట్ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు నుంచొని. అపోస్తల కార్యగ్రంథం ప్రధాన యాజకుడిగా ఆయన చేసిన పని ఏదన్నమాట, నుంచొని. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయము 54వ వచనం. 7వ అధ్యాయం 54వ వచనం. క్షమించాలా, ఈ ప్రధాన యాజకుడు అనేది చాలా పెద్ద పోస్ట్ పోలియో. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఏంటంటే ఓవరాల్గా ఒక థియరీ ఇచ్చా. మీరు థియరీని వెళ్ళి ఎక్స్పోజ్ చేసుకోండి. అది ఎక్స్పోజ్ చేసుకోండి. ఎక్కడే మీకు ఏదైనా డౌట్లు వస్తే నన్ను అడగండి. నీ గ్రంథంలో డౌట్ వస్తే నన్ను అడుగు, నేను గ్రంథం నీకు చెబుతా. అది సొంత బాణి వద్దు. సొంత బాణి అనేది నాశనానికే కానీ మేలు కాదు. 54 వచ్చినాడు. వారి మాటలు విని కోపం మండిపడి అతను చూసి పండ్లు కొరికి, అయితే అతను పరిశుద్ధాత్మ నిండుకొనివాడు. గుర్తుపెట్టుకోవాలా, పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నీ పోస్ట్ నిన్ను ఏలుబడి చేసే ఆయన ఎవరో, నీ పక్షాన ప్రధాన యాజకుడు ఆయన ఎవరు తెలుస్తుంది నీకు. పరిశుద్ధాత్మ నిండుకొనివాడే. ఆకాశం వైపు తీరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటం చూసేదనమాట. స్టాండప్ అయ్యాడు అనమాట ప్రధాన యాజకుడిగా. గుర్తుపెట్టుకోవాలా, ప్రధాన యాజకుడిగా స్టాండప్ అయ్యాడు. స్టాండప్ అయ్యి తన పక్షంగా మరణిస్తున్న వాడిని రిప్రజెంటేటివ్ని దేవునికి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు పాజిటివ్ నిలిచాడు. అది నిల్చుంటాం అంటే అనమాట. ప్రధాన యాజకుడు నిల్చుంటాడు. గుర్తుపెట్టుకోవాలా. అది నీకు గ్రంథం మొత్తంలో ప్రభుని యేసుక్రీస్తు ఏలుబడిని గురించి ఉండేది. యేసు దేవుని కుడిపార్శ్వన కూర్చోండి, కానీ యేసు నిల్చున్నవాడు ఎక్కడ ఉండదు. ఫస్ట్ హతసాక్షప్పుడు ప్రధాన యాజకుడు తన బాధ్యతను పోషించాడు ప్రభుని యేసుక్రీస్తు బాహాటంగా. కాబట్టి 2 పోస్ట్ పోలియోలు చేస్తాడు ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి ప్రధాన యాజకుడు తానైనప్పుడు దేవుడు ఎవరై ఉంటారు అంటే, ఈయన ఆ స్థానంలో కూర్చొని ఈయన ప్రధాన యాజకత్వం అంటే ఈయనే ఆడు కూర్చొని వచ్చి ఈ తీసుకొని కొట్టుకొని ఈయన మళ్ళీ ఇస్తాడా? దేవుని సంబంధించిన కార్యక్రమాలు భూమి మీద ప్రధాన యాజకుడు ఎలాగ చేశాడు అక్కడను, దేవుని సంబంధించిన కార్యక్రమాలను ఆత్మ సంబంధంగా దేవుని పరిశుద్ధులకి, సంఘం కూడిన వారికి మన పక్కన నాడు గుర్తుపెట్టుకోవాలా, మన పక్కన. కాబట్టి ఈరోజు మన ప్రధాన యాజకుడు ఏం చేస్తారు తెలుసా? మన పక్షాన్ని నుంచొని దేవునికి విన్నపిస్తాడనమాట. దాని అర్థం కనీసం మనుషులు బైబుల్ చదువుతున్నప్పుడు దాని అర్థం తెలియలా. కాబట్టి నీ ప్రధాన యాజకుడు నువ్వు ఎట్లా ఆరాధిస్తావు ఈరోజు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటంటే గ్రంథం ఉందని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు పోకూడదు. పోస్ట్ పోలియోలు తెలియాలా. క్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పాడు. నేను భూమి కార్యక్రమాలు చేయడానికి వచ్చాను అన్నాడు. గుర్తుపెట్టుకో, దేవుని కార్యక్రమాలు 2 పోస్ట్ పోలియోలు ఉంటాయి. ఒకటి తాను రాజుగా చేస్తాడు, 2 ప్రధాన యాజకుడిగా చేస్తాడు. కాబట్టి నీ పక్షాన్ని నీ ప్రధాన యాజకుడు క్రీస్తే ఉంటాడు. మనం ఏంటంటే బైబిల్ ఉందని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటే కుదరదు. గ్రంథం ఇది. దీన్ని గురించి బయట భయంకరమైన డిస్కషన్ జరుగుతుందంటే నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడితే ఇంత డిస్కషన్ అవసరం ఉండదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినోడు రోడ్డెక్కి గొడవ చేసుకోడు. ఇతని మెంటాలిటీ చిన్నదని చెప్పి కామ్గా వెళ్తారు. క్రైస్తవం ఒక స్టాండ్ దాటిపోయింది. గుర్తుపెట్టుకోవాలా. ఒక స్టాండ్ అంటే విమర్శించడానికి స్థావు లేని విధంగా ఈ విమర్శించే వాళ్ళు
ఆ స్థాయి దాటిపోయిందని కూర్చొని మళ్ళీ మొదటి నుంచి విమర్శిస్తాం ప్రారంభిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవుని పుడిపరచాను కూర్చొని రాజుగా నేను ఏలుబడి చేస్తాడు. యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవుని పుడిపరచాను నిలబడి ప్రధాన యాజకత్వం చేస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఆరాధిస్తున్నామంటే మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం కలిగిన వాడు, మన బలహీనత కలిగిన వాడు, మన పక్షాన అయా కనికరించు, ఈరోజు నీ పిల్లైన వాళ్ళు ఎందుకు వచ్చారు, నా పక్షాన ఏదో వాళ్ళ మనవలు ఉన్నాయి, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, క్షమించని మన పక్షాన మన ప్రధాన యాజకుడు ఈరోజు వేడుకునే రోజు. కాబట్టి ఆ విషయం గుర్తెరిగి ఆత్మ సంబంధం జీవితం రెండు, యు రీడ్ ద బైబుల్. బైబుల్ చదువు, బైబుల్ నీకు ఆన్సర్ ఇస్తుంది. బైబుల్ ఏదో ముక్కకు అక్కడ ముక్కు పెట్టుకొని ఏదో నేను విమర్శించడానికి కుదరక, ఆత్మ సంబంధంగా నేను జీవించి దేవునితో పాటు యుగాలు ఉండడానికి బైబిల్ ఏం చెప్పినా చదువు. అప్పుడు నీకు నా దేవుడు అనుకున్నా నువ్వు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిపో, అక్కడ నేర్చుకోపో అని నీకు ఏం చేస్తాడంటే మార్గం చూపిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలా. ఆత్మ సంబంధం కాకుండా క్రతువుగా అంటే నేను ఆదివారం వచ్చిన ఆరాధనకు వస్తున్నాం, అందరూ ప్రార్థనకి వెళ్తాం, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, అందరూ ఇస్తున్నాం మనం ఇస్తున్నాం అనే దానికైతే బైబిల్ నీకేం ఉపయోగం ఉండదు. నో యూజ్. ఈ దినాలు గడిచిన తర్వాత నువ్వు ఇక్కడ కూర్చొని బాప్తిసం తీసుకోకుండా సంఘంలో చేర్చబడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చనిపోయినా నువ్వు వెళ్ళేది నరకంకే. ఎంతకంటే శ్రేష్టంగా లోకంలో తిరిగి చనిపోయినా వెళ్ళేది ఆడకే, పోతారు ఈక్వల్. అలా కాకుండా నేను మరణం తర్వాత నరుడు యుగాలు జీవించిన దేవుడు ఎలాంటి ప్రాణం ఇచ్చాడు, అలాంటి దాంట్లో మనం పాల్పొందులు పొందాలంటే భూమి మీద కూర్చొని క్రీస్తు యేసునందు ఎలాగో జీవించాలి గుర్తెరిగి అలాగో జీవించే వాళ్ళకి ఈ భాగ్యం దొరుకుతుంది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులు చెబుతాడు. అసలు పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నీకు సంగతులు ఏం తెలుస్తాయి? అది మెయిన్ పాయింట్. ఆ విషయం ఆలోచించుకొని ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలని ప్రభువు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.